హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి బే. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమల్లు సినిమా గురించి బే. నిజానికి సినిమా అయితే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను బే. నిజానికి ఈ వీడియో చివరి వరకు చూడండి, నేను ఎందుకు అనేది కూడా చెప్తాను. అయితే మన అందరికీ తెలిసిన విషయమే భయ, జూన్ 12వ తారీఖున అయితే మనకు హరిహర వీరమల్లు సినిమా అయితే రిలీజ్ కావాల్సింది. అయితే ఇప్పటికి కూడా అదే డేట్ ఉంది. అయితే ఇప్పటివరకు మార్చలేదని నాకు తెలుసు. కానీ ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా నేను పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నానంటే, ఇప్పటివరకు చెప్పాలంటే ఈ సినిమాకి మొన్న సాంగ్ రిలీజ్ అయింది, అలాగే అంతకుముందు చిన్న టీజర్ కూడా రిలీజ్ అయింది. నాకు తెలిసినంతవరకు ఇప్పటికే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది అలా, కానీ ఇప్పటివరకు ట్రైలర్ కూడా కాలేదు. అంటే ఇంకొక 12 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది భయ, కానీ ట్రైలర్ రిలీజ్ కాలేదు. అదంతా పక్కన పెడితే అసలు సినిమాకి బజ్ అనేదే లేకుండా చేసేసారు భయ. అసలు ఇప్పటి వరకు కూడా అసలు సినిమా వస్తుంది అని కన్ఫామ్ చేసి చెప్పేటోళ్ళు కూడా ఎవరు లేరని చెప్పొచ్చు. అంటే మామూలుగా సినిమా వస్తున్నప్పుడు, అది కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తున్నప్పుడు ఏ రేంజ్లో ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయమే. అది కూడా ప్రమోషన్లు అంటూ, ఆడ ఫ్యాన్స్ అడావుడంటూ ఏ రకంగా ఉంటుందంటే, అది కూడా 5 ఏళ్ళ తర్వాత వస్తున్న సినిమా అని చెప్పొచ్చు భయ. నా దగ్గర అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఇంకా ఏదో మామూలుగా భీమ్లా నాయక్ ఇట్లా సినిమాలు చేశారు, కానీ ఇది సోలోగా వస్తున్న సినిమా, అది కూడా కొంచెం ఫ్యాంటాస్టిక్గా వస్తున్న సినిమా కాబట్టి చాలామందికి అయితే కొంచెం హోప్ అనేది ఉంది అని చెప్పొచ్చు. అలాగే హై ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయని చెప్పొచ్చు భయ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే. ఈ క్రమంలో ఇప్పటివరకు అసలు ఈ సినిమా గురించి పట్టించుకునే నాదుడే లేదని చెప్పొచ్చు భయ. మరి ఇలాంటి సందర్భాల్లో సినిమా రిలీజ్ అవుతుందా అంటే నాకు తెలిసినంతవరకు డౌటీ అని నేను అయితే చెప్తా భయ. కన్ఫామ్గా ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను. నాకు కూడా ఎప్పుడెప్పుడు వస్తుంది అని ఉంది భయ సినిమా అయితే. ఎందుకంటే నేను కూడా చాలా రోజులైంది అసలు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చూసి, చాలా రోజులైంది. చూడాలనే నాకు కూడా కోరికగా ఉంది. కాకపోతే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూసుకున్నా, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్ గారు ఉన్న పరిస్థితులు చూసుకున్నా, ఇది ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది భయ నాకైతే. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.